ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. జనవరి 27వ తేదీ సోమవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 27వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభప్రదంగా ఉంటుందండి. అన్ని విషయాలలోనూ కూడా చక్కగా కలిసి వస్తుంది. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధించగలుగుతారు. అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఉంటుందండి. ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో రాణించగలుగుతారు. అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. అన్ని విషయాలలో కూడా చక్కగా కాలం అయితే కలిసి వస్తుందండి. మీ భవిష్యత్తు గురించి కూడా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటం కానీ, ఆలోచించటం కానీ, వాటి దిశగా కొంతవరకు మీరు పనులను ఆచరించుకుంటూ వెళ్ళటం కానీ చేయగలుగుతారండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా చక్కగా కాలం అయితే కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలన్నిటినీ కూడా ఎంతో చక్కగా జరపగలుగుతారండి. అంటే డబ్బుకు సంబంధించిన విషయాలలో చక్కగా ఆచితూచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. చక్కగా ప్రతి విషయంలోనూ కూడా విజయాలతో, అంటే రాణింపు పరంగా ఏది అవకాశాలను అన్నింటినీ కూడా ఏది ఉపయోగకరంగా ఉంటుందో వాటన్నిటిని ఉపయోగించుకోవటం, అన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు చక్కగా తీసుకోవటం మీకు మరింతగా ఆదాయాన్ని మెరుగుపరిచే విధంగా ఉంటుందండి. సరైన సమయంలో సరైన నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. అంటే ఆ సమయానికి సందర్భానికి అనుసారంగా మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోవడం కూడా ఈరోజు మీ విజయ రహస్యంగా ఉండబోతుందండి. ప్రతి విషయం గురించి కూడా పెద్దలతో చర్చించడమే కానీ, మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సమక్షంలో తీసుకోవటం కానీ మీకు మరింతగా రాణించే అవకాశాన్ని అయితే ఇస్తుందండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా కాలం అయితే కలిసి వస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా చక్కటి ప్రోత్సాహం అనేది లభిస్తుందండి. అంటే మీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో కుటుంబ సభ్యుల నుంచి చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. వారి ఇచ్చే స్ఫూర్తితో మీరు మరింతగా కొత్త కొత్త నిర్ణయాలను తీసుకోవటం, భవిష్యత్తు అవసరాలకు సంబంధించి నిర్ణయాలను తీసుకోవటం, ఇట్లాంటివి కూడా మీరు ఈరోజు చేయగలుగుతారండి. అయితే పనుల విషయాలలో మాత్రం కాసింత పనిభారం, ఒత్తిడి అనేవి ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటికి మీరు పెద్ద పీట అయితే వేయరు. మీ పనులు ఏవైతే ఉన్నాయో మీ బాధ్యతగా మీరు నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అవి కుటుంబ బాధ్యతలైనా సరే, కుటుంబంలోని పనులైనా సరే, లేదా వ్యక్తిగతమైన అయి ఉండొచ్చు, లేదా మీ యొక్క వృత్తిపరమైనవి అయినా అయి ఉండొచ్చు. ఏవి చేస్తున్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా మీ బాధ్యతగా స్వీకరించి మీ భుజాల మీద వేసుకుని మీరు ఏదైతే పనులు చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటికీ కట్టుబడి మీరు ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అది కూడా మీ విజయ రహస్యంగా ఉంటుంది. అన్ని విషయాలలోనూ కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకునే విధంగా మీ యొక్క మాట తీరు కానీ, మీ యొక్క ఆలోచనలు కానీ, మీరు ఇతరులతో ప్రవర్తించే విధానం కానీ, ఈ విధంగా ఉండడం మీకు మరింత సంతోషాన్ని, శుభమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఆరోగ్య రీత్యా కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అయితే ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. అయితే దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం వైద్యుల సలహాలతో మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకుని వైద్యుల సలహాలతో మీరు ముందుకు వెళ్ళడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును సంతోషంగా గడపగలుగుతారు. ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. అయితే కొందరి విషయంలో మాత్రం మీరు ఈరోజు జాగ్రత్తలు అయితే వహించవలసి ఉంటుందండి. అంటే మీ ఎదుగుదలను చూసి వారవలేని వారు కానీ, లేదా మీతో మంచిగా ఉంటూనే మీ పక్కన ఉండి మిమ్మల్ని తక్కువ చేయాలని, మీ యొక్క వ్యాపార వ్యవహారాలను భంగపరచాలని, లేకపోతే మీ గౌరవ మర్యాదలను తగ్గించాలని, ఇలా ఎవరైనా వ్యక్తులు మీ మీద దురుద్దేశంతో మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కలిగించే వ్యక్తులు కూడా ఉండడం జరుగుతుందండి. అటువంటి వారి విషయంలో మాత్రం ఈరోజు తగుపాటి జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీరు ఏదైతే వారు మీ పట్ల ప్రవర్తించే విధానం ఉందో వాటినన్నింటినీ మీరు పట్టించుకోకుండా మీరు మీ యొక్క బాధ్యతల ప్రకారం మీరు ముందుకు వెళ్ళటం, మీ యొక్క పెద్దలు ఇచ్చిన సలహాలతో ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. అయితే ఏకాగ్రత కూడా మీకు ఎక్కువగా ఉంటుందండి. మీరు ఆశించిన మేరకు మీరు శుభ ఫలితాలనే పొందగలుగుతారు. కొత్త కొత్త అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం కూడా ఈరోజు మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అంటే అవి వృత్తిరీత్యా కానీ, లేదా మీ యొక్క కుటుంబ రీత్యా కానీ, ఏదైనా బంధుమిత్రుల కలయిక కానీ, లేకపోతే కొత్త సంబంధాలు కలవటం కానీ, లేదా కొత్త కొత్త వ్యాపార వ్యవహారాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం కానీ మరింతగా ఆనందాన్ని కలిగించే విధంగా అయితే ఉండడం జరుగుతుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలతో ఎంతో ఆనందంగా మీరు రోజునైతే గడపగలుగుతారు. అయితే కొంతవరకు పనిభారం, ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా యథావిధిగా సకాలంలో మీ పనులన్నిటినీ పూర్తి చేసుకుంటూ మీరు ఏదైతే ఆశిస్తున్నారో అటువంటి
ఉత్తమమైన ఫలితాలను పొందగలుగుతారండి. అది కూడా మీకు మానసికంగా మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో కొంతవరకు పాల్గొనగలుగుతారు. అంతేకాకుండా దైవానికి సంబంధించిన విషయాలలో కొంతవరకు ధనాన్ని వెచ్చించగలుగుతారండి. ఖర్చులను కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. మీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ పని మీద మీరు ప్రత్యేకమైన అవగాహన కల్పించుకొని మరీ ముందుకు వెళ్ళగలుగుతారు. అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణాన్ని అయితే చూడగలుగుతారు. ఎంతో శుభప్రదంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే విద్యార్థులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే శుభ ఫలితాలను ఆశిస్తున్నారు, ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో ఆ విధంగా మీరు కోరుకున్నటువంటి చక్కటి ఉన్నత స్థానాన్ని మీరు సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. మీరు రాయబోయే పరీక్షలలో కానీ, మీరు అదే పోటీ పరీక్షలలో కానీ, లేదా తరగతి గదిలో పరీక్షల్లో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షల్లో కానీ అన్నింటిలో కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని అయితే మీరు పొందగలుగుతారండి. అది కూడా మీకు మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. ముఖ్యంగా మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మీకు మరింతగా మేలునైతే చేకూర్చబోతున్నాయి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఉన్నారో, ఉద్యోగస్తులకు కూడా ఈరోజు చక్కటి రోజుగా అయితే ఉండబోతుంది. అయితే కాసింత పనిభారం, ఒత్తిడి అనేవి ఎక్కువగా ఉంటాయండి. అయినప్పటికీ కూడా వాటిని మీరు పట్టించుకోకుండా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో యథావిధిగా సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు. కొత్త ఆలోచనలతో మీరు మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారండి. చక్కగా మీరు గౌరవప్రదమైన స్థానంలో వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉపాధి అవకాశం లభించేది అవకాశం అయితే మీ చేతికి లభిస్తుందండి. చక్కగా మీరు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో, పెట్టుబడిదారుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. మీరు చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు ఏదైతే శుభ ఫలితాలను ఆశిస్తున్నారో అదే విధంగా పెట్టుబడిలో చక్కటి లాభాలతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. ఆ లాభాలతో మీరు మరింతగా కొత్త పెట్టుబడులను పెట్టడం కానీ, మరింతగా పొదుపు నిల్వలు చేసుకోవటం కానీ చక్కటి ఆనందాన్ని అయితే కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారు, విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విదేశీ వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీరు మీ భాగస్వాములతో కలిసి చర్చలు జరిపి వ్యాపార విస్తరణకు అవసరమయ్యే అన్ని ప్రణాళికలను వేసుకోగలుగుతారండి. ఎంతో శుభప్రదంగా రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్నటువంటి చక్కటి స్థానాన్ని అయితే సాధించగలుగుతారండి. అయితే మీరు ఏదైతే ఆదాయాన్ని ఆశిస్తున్నారో అటువంటి విధంగా చక్కటి ఆదాయాన్ని పొంది మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు, చిరు వ్యాపార రంగంలో ఉన్నవారు ఉన్నారు, చిరు వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే మీ వ్యాపారంలో గట్టి పోటీ తత్వంతో ముందుకు వెళ్ళగలుగుతారు. వ్యాపార విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో ఎంత పోటీ ఉన్నప్పటికీ కూడా మీరు ఇతరులకు పోటీ ఇచ్చే విధంగా మీ ఆలోచనలతో వ్యాపారాన్ని ముందుకు నడిపించుకోగలుగుతారండి. చక్కటి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో, స్త్రీల వ్యవహారాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ కాసింత పనిభారం అనేది ఎక్కువగా ఉంటుందండి. అయినప్పటికీ కూడా మీరు వాటిని పెద్దపీట వేయకుండా మీ పనులన్నిటినీ కూడా బాధ్యతగా భావించి యథాతథంగా మీ పనులన్నిటినీ ముందుకు తీసుకువెళ్తారు. మీ యొక్క కుటుంబ సభ్యుల నుంచి కానీ, మీ శ్రేయోభిలాషుల నుంచి కానీ చక్కటి సహాయ సహకారాలు అయితే లభిస్తాయండి. వారు ఇచ్చే స్ఫూర్తితో మీరు మరింత ఆనందంగా మీ పనులన్నిటినీ చక్కబెట్టుకోగలుగుతారు. అయితే కాసింత విరామ సమయాన్ని తీసుకోవటం, పౌష్టికాహారాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారు, ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగం చేసే మహిళలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం అనిపించినప్పటికీ కూడా పనులన్నిటినీ కూడా సకాలంలో యథావిధిగా పూర్తి చేసుకోగలుగుతారు. గౌరవప్రదమైన స్థానంలో
మీ యొక్క వేతనాన్ని సంపాదించుకొని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. అయితే వ్యాపారంలో గట్టి పోటీ అనేది ఉంటుందండి. దాన్ని తట్టుకునే విధంగా మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకుని ముందుకు వెళ్ళగలుగుతారండి. చక్కటి లాభాలతో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉన్నప్పటికీ మీరు కొన్ని నిర్ణయాలను తీసుకునేటప్పుడు మాత్రం ఆలోచించి తీసుకోవటం, మీ పెద్దల సమక్షంలో తీసుకోవటం మీకు ఈరోజు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ జీవిత భాగస్వామి నుంచి మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందించడం, వారు ఇచ్చే సలహాలతో మీరు మరింతగా ముందుకు వెళ్ళటం, ప్రతి నిర్ణయంలోనూ వారి చేదోడు వాదోడుగా ఉండటం, ఇద్దరి మాట ఒకటే రోజును సంతోషంగా గడపడం మీకు మరింతగా ఆనందాన్ని, మానసికమైన సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు చేసే ప్రతి పని కూడా ప్రజాశ్రేయస్సు కోసం చేయగలుగుతారు. అందరి ఆమోదంతో ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారండి. మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానంలో చక్కగా రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా కోర్టు తీర్పులు రావటం కానీ, మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన విషయాలు మీకు తెలియటం కానీ మీకు మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో అనుకూలంగా, యోగదాయకంగా ఉండటమే కాకుండా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు పెరుగు, అన్నము కలిపి తయారు చేసిన దద్దోజనాన్ని ఆహారంగా తినిపించటం వల్ల మీరు కోరుకున్న విధంగా ఇంకా అనుకూలమైన ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.